నెక్స్ట్ ఈరోజు మనం నిన్న చూసాం కదా, అది స్పాట్ స్ట్రెచ్చింగ్, స్పాట్ వార్మప్ ఇవన్నీ అయిన తర్వాత చిన్న మూమెంట్స్తోని ఇప్పుడు మీరు నిన్న హ్యాండ్స్ కూడా చూపించాను. దాంట్లో స్పాట్ వాకింగ్లో హ్యాండ్స్ మూమెంట్ కూడా చేస్తాం. అదే హ్యాండ్స్ మూమెంట్లో దాని ప్రకారం చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, మోకాలు నొప్పులు ఉండేటోళ్ళు ఎక్కువ బెండ్ చేయకూడదు. ఒకసారి చూస్తాను చూడండి. షోల్డర్ కన్నా మన షోల్డర్ ఎంత ఉన్నాయో దానికన్నా ఇట్లా ఉండే మన షోల్డర్ కన్నా కొంచెం ఎక్కువ, ఇటుపక్క ఒక అర్ధ అడుగు, ఇటుపక్క అర్ధ అడుగు ఇట్లా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మన బ్యాలెన్స్ తగ్గట్టుగానే ఉండాలి. దీంట్లో మనం చిన్న మూమెంట్ జస్ట్ 1 2. ఈ కాళ్ళు వైడ్ ఉండకూడదు, ఇవి ఇట్లనే ఉండాలి, స్ట్రైట్గానే ఉండాలి. మీ టో వైడ్ ఉండకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. నెక్స్ట్ ఇది చిన్న మూమెంట్, ఈజీగా చేయొచ్చు. ఈజీగా స్లోగా, ఎంత స్లోగా అంటే అంత స్లోగా చేయొచ్చు. అది హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా చేయడానికి ఉత్సాహంగా ఉండాలి. అందుకని మీకు ఈ ఈజీ టిప్స్ అనేది మీకు నేర్పిస్తున్నాను. ఒకసారి చూడండి. రైట్. అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ 1 2 ఏదో ఒక టైంలో, ఈ టైం 1 అన్నా కానీ ఈ టైం 1 అన్నా కానీ 10 చేయాలి. నెక్స్ట్ హ్యాండ్స్, మనం హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేసాం కదా, సేమ్ టైం 1 2 3 పుష్ జస్ట్ ఈజీ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేసాం, అప్ చేసాం. రైట్, అప్ పుష్ 5 వరకు ఇట్లా. ఇది కూడా 10 చేయాలి. ఈ రిధం మాత్రము ఇలాగే ఉండాలి. నెక్స్ట్ సైడ్ 1 2. చూడండి ఎంత బాగా రిధం వస్తుందో. మధ్యలో లేకుండా ఏదో ఒక సైడ్ ఫోల్డ్ అయినప్పుడు లెగ్ పుష్ చేయాలి స్ట్రైట్గా. ఈ హ్యాండ్స్ ముందుకు ఉండకూడదు, బయటకు ఉండకూడదు. మన బాడీ ఎంత ఉందో దాని ప్రకారంగానే ఉండాలి. ఇది 10 కౌంటింగ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సేమ్ ఓపెన్ 1 2 3 4 5 6 7 8 9 10. సింపుల్గా, ఎక్కువ ఏమి ఇబ్బంది పడకుండా జస్ట్ ఇంతవరకే, మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకే. ఇట్లా చేయొద్దండి, జస్ట్ మీకు ఎంతవరకు, జస్ట్ మూమెంట్ వరకే ఉండాలి. ఇట్లా ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. అంతేగాని ఈ సైడ్కు ఇట్లా చేయకూడదు. జస్ట్ ఇట్లా ఉయ్యాల ఎలా అవుతుందో అలాగా మనము ఈజీగా చేయడానికి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఇలాగే చేసాము. నెక్స్ట్ మనం ఫార్వర్డ్ పుష్ 1 2 3 4 5 4 3 2 1. రైట్. నెక్స్ట్ ఈ విధంగా మనము ఈ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే మనకి ఎన్నిసార్లు అయినా కూడా 10 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే కూడా మనకు ఆ రిధంలోనే ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో చూస్తాం.